బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే కాంతి ద్వారాలు అనే బుక్ ద్వారా మనం జ్ఞాన ధారావాహికను సప్తఋషి మండలం నుంచి పరమగురు మండలం నుంచి ఇప్పుడు మనం గ్రహిద్దాం. వారందరికి కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. వింటున్న మీ అందరికి కూడా ప్రణామాలు. ఈ రోజు తెలుసుకోబోయే ముఖ్యాంశాలు అమర మహర్షి చెప్పగా ఈ కాంతి ద్వారాల బుక్ ద్వారా మనం కొంత జ్ఞానాన్ని తెలుసుకున్నాము. ఈ రోజు మరికొంత జ్ఞానాన్ని తెలుసుకున్నాము. మనోవతి అనే ఆశ్రమాన్ని స్థాపించడానికి, అంటే మనోవతి అంటే బ్రహ్మలోకంలోని ఒక నగరం అని మనం తెలుసుకున్నాం. అలాంటి బ్రహ్మలోకంలోని ఒక నగరం పేరుని మనకు బెంగళూరు శివారులో అక్కడ అమర మహర్షి అలాగే ఇంకొంతమంది సిద్ధంగా ఉన్న వారిని కూడా ఎంపిక చేసుకుని ఆ సమూహానికి ఆశ్రమని పోగు చేసుకోవడానికి వారందరికీ తర్ఫీదిస్తున్నారు అన్నమాట. అలాగ 1900 అప్పటికే అమర మహర్షి కృష్ణానంద గురూజీని వారి సమూహాన్ని ఆ మనోవతి ఆశ్రమం నిర్మించక ముందు ఆ ఖాళీ స్థలంలో వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. అక్కడ నిత్యం ధ్యానాలు చేయమని అని వారికి గైడెన్స్ ఇచ్చారన్నమాట. 1981లో విజయదశమి ముఖ్యమైన రోజు మాట. ఆ రోజు అక్కడ అమర మహర్షి మమ్మల్ని ఉండమన్నారు. ఎందుకోసం అంటే ఎక్కువ ధ్యానం చేస్తూ ఉండమని చూడమని చెప్పారు అని చెప్తున్నారు అన్నమాట. అయితే వారు పగలంతా ధ్యానం చేసి రాత్రంతా కూడా ధ్యానంలోనే గడుపుతూ ఉన్నారు. ఆ సమూహం అంతా కూడా ఆ రోజంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆ రోజు రాత్రి ఏమైందంటే మాస్టర్స్, వారికి ఋషులు అమర వీళ్ళంతా కూడా ఒక కాంతి చుక్కలుగా కనిపించారన్నమాట. ఆ వెలుగు దర్శనం అయిందన్నమాట వీళ్ళకి. అయితే మన్నాడు ఈ అనుభవాన్ని గురువుగారు అమర మహర్షితో చెప్తే కృష్ణానంద గురూజీ ఆయన వివరించారన్నమాట. అవును, మీరు చూసింది కరెక్టే. ఆ వెలుగు ఏంటంటే మీకోసం మీ ముందు చాలా గొప్ప కార్యం ఎదురు చూస్తూ ఉంది. మీకు ఇప్పుడు ఆశ్రమం నిర్మించడానికి, అంటే ఋషుల స్థావరాన్ని నిర్మించడానికి మీ సహాయం తీసుకుంటున్నారు కదా. దానికి ఆశ్రమం నిర్మించాలంటే చాలా శక్తి కావాలి, చాలా ధనం కూడా కావాలి కదా. అందుకోసం అవి అంత తేలిగ్గా రావు. అందుకని ఋషులు ఏం చేశారంటే దైవాన్ని ప్రార్థించారు. దైవాన్ని ప్రార్థించి మీకోసం నిన్న రాత్రి గొప్ప శక్తిని తీసుకొచ్చారు. అది ఎలా ఉంటుందంటే అతిపెద్ద కాంతి బంతిలాగా ఉంటుంది. అది నేను రాత్రి మీరు చూసింది ఉన్నత తలాల నుంచి తీసుకొచ్చిన ఆ బంతి ఒకటే. ఆ కాంతి బంతిని మీ భవనం కిందనే దాచి ఉంచారు అని చెప్పారన్నమాట. అయితే ఈ పని ఎవరు చేసి పెట్టారంటే ఋషులంతా కలిసి చేశారు. ఇందులో కృష్ణ భగవానుడి యొక్క ఆశీర్వాదం కూడా ఉంది అని చెప్పారన్నమాట. ఇప్పుడు మీరు చేయవలసిన కర్తవ్యం ఏంటంటే అనునిత్యం ధ్యానాలు చేస్తూ ఉండాలి అని చెప్పారన్నమాట. దాని ద్వారా ఈ దాచబడిన శక్తి ఏదైతే ఉందో బంతి రూపంలో, అది ఆ కాంతి గోళం నుంచి మీరు ప్రకంపనాలను శృతి చేసుకుంటూ ఉండాలి. దానికోసం మనం అందరం ఏం చేయాలంటే ధ్యానాలు చేయాలని చెప్పారన్నమాట. అనునిత్యం మీకు అవసరమైనప్పుడు సహాయం పొందేందుకు ఆ శక్తి మీకు ఉపయోగపడుతుంది అని చెప్పారన్నమాట. మాస్టర్స్, ఇక్కడ మనం ఒక పాయింట్ ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం చేస్తున్న పనులు కూడా ఇదే జరుగుతుంది. మనమంతా ఒకే సమూహంగా వివిధ సంస్థల్లో మన భాగస్థులమే ఉన్నాము. ఇదే గొప్ప కార్యం, మన కృషిలో అందించిన గొప్ప కార్యం. ఈ ఆశ్రమాలు స్థాపించడం, గురుస్థాన్ అయితేనేమిటి, పిఎస్ఎస్ఎం మూమెంట్ అయితేనేమిటి, మిగతా మూమెంట్స్ అన్ని కూడా అందరూ రకరకాల చోట్ల జన్మలు తీసుకొని కృషి చేసేది ధ్యానం విరివిగా చేయడం, కాంతిని వెదజల్లడం ఒకటే చేస్తూ ఉన్నారు. అయితే ఆ విధమైన దివ్య సహాయంతో ఎవరికి తీసిపోనట్లుగా మనం చేద్దామని చెప్పి కృష్ణానంద గురూజీ చెప్తే అప్పుడు అమర మహర్షి ఆకాశం వైపు చూస్తూ నిశ్శబ్దంగా మళ్ళీ ఒకసారి మాట్లాడడం మొదలుపెట్టారు. ఏంటంటే ఇది మన ఆశ్రమంగా భావించకూడదు, ఇది మనది అని అనుకోకూడదు. ప్రపంచమంతా కూడా మన ఆశ్రమమే అని చెప్తున్నారు. ఈ శక్తి అందరి కోసము
ఋషులు అందరి కోసము, అందరి సంక్షేమం కోసము తేబడ్డది. ఇది భౌతికంగా, ఆధ్యాత్మికంగా రెండిటి కోసము పనిచే చెప్తున్నారు. అందుకనే మన పని కష్టమైనది మరియు చాలా గొప్ప గొప్ప పని అని చెప్తున్నారన్నమాట. అయితే ఈ పని నీతోనూ నాతోనూ అంతమవుతూ ఈ పని ఇంకా 4 తరాల పాటు కొనసాగుతుంది అని చెప్తున్నారు. త్వరలోనే ప్రళయ శక్తులు పనిచేయడం ప్రారంభం అవుతాయి కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందంటే అందరిలోని మనుషుల్లో సందిగ్ధ సంక్షోభం ఏర్పడతాయి అని చెప్తున్నారు. మరి ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే కదా మాస్టర్స్. అందరిలోనే ఏం జరుగుతుంది? సందిగ్ధము సంక్షోభం ఏర్పడుతూ ఉన్నాయి. అంటే ఎంత ఆధ్యాత్మికంగా ఎదుగుదాం అనుకున్నా కూడా ఏదో ఒక అవంతరము, ఏదో ఒకటి సందిగ్ధము జరుగుతూ ఉంది. బైబిల్లో చెప్పినట్లు ఎందరో దొంగ ప్రవక్తలు, తప్పుదారి పట్టించే మార్గాలు, దుర్మార్గులు ఇలా చురుకుగా మారతారని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మన మార్గము తప్పిపోకుండా ఉండాలంటే మన మీద మనకి దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. మనం ఆచరిస్తున్న ఆధ్యాత్మిక మార్గం కరెక్టా కాదా అని ఇంకా సందేహం పడకుండా చక్కగా మనం అందరం ఏకమై ముందుకు నడిపించాలి. ధ్యానాన్ని ప్రచారం చేయడం కానీ, ఆశ్రమాలను నెలకొల్పే వారికి సాయం చేయడంలో కానీ, అలాగే ధర్మాన్ని చేయడంలో కానీ మనం స్పష్టత కలిగి ఉండాలి, దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. మనుషులు బోలెడంత సంపద ఉన్నా కూడా విచార సముద్రంలో మునిగిపోతున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు ఈ సప్తర్షి స్థావరం నుండి కాంతి బయటకు వెళ్ళి ప్రజలను దైవం వైపుకు, సత్యం వైపుకు, పరిపూర్ణత, ప్రశాంతతల వైపు నిర్దేశిస్తుంది. అది అంత తేలికైన పనేమీ కాదు, ఎంతో బాధ్యతాయుతమైన పని అని చెప్తున్నారు అన్నమాట. మాస్టర్స్ ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఈ కాంతి మనకి సప్తఋషులు ఇలా స్థావరంలో ఎందుకు పెట్టారు అంటే, ఈ మనల్ని ప్రజల్లో ఎప్పుడు వాళ్ళు రెడీగా ఉంటే వాళ్ళని ఏ క్షణంలోనైనా ఓపెన్ అప్ అవుతారా, వాళ్ళని దైవం వైపు నడిపిద్దాం, సత్యం వైపు నడిపిద్దాం, అలాగే వాళ్ళని పరిపూర్ణలు చేద్దాము, వాళ్ళని ప్రశాంతత వైపు నడిపిద్దామని ఎంతో చూస్తూ ఉన్నారు. నిజంగా మాస్టర్స్ మనకి తెర వెనకాల ఎంత సహాయం అందిస్తున్నారో మనం వారికి ఈ సభాముఖంగా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం, ధన్యవాదాలు తెలుపుకుందాం. అంటే ఆస్ట్రల్ గా మనకి తెలియకుండానే ఎంత వర్క్ జరుగుతుందో, మన గురించి ఎంత వేచి చూస్తున్నారో, ఈ మనుషుల్లో మార్పు గురించి ఎంత కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు అనేది ఈ ఒక్క విషయం మనకు తెలుస్తుంది. అలాగే ఆశ్రమం మనదిగా భావించొద్దు, ప్రపంచమంతా మన ఆశ్రమం అని చెప్పారు. ఇక్కడ ఎంతో గొప్ప పాయింట్ మాస్టర్స్. ఈ శక్తి ఒకరిది అని చెప్తున్నారు. నిజంగా సమూహ శక్తి చాలా గొప్పది. మనమంతా ఒకే ఆత్మ అంటాం, మమాత్మ సర్వభూతాత్మ అంటాం. మమాత్మ సర్వభూతాత్మ అంటే అందరిలో ఉన్నది అదే ఆత్మ, ఒకటే ఆత్మ. ఇక్కడ డ్యుయాలిటీ అనుకుంటాం, కానీ మనం అంతా ఏకత్వంలో ఉన్నాం మాస్టర్స్. కాబట్టి ఆశ్రమాలు ఏవైనా కూడా అవన్నీ ఒకే ఒక ధ్యేయంతో, ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఏకత్వానికి, సమత్వానికి, పరిపూర్ణతకు మనుషులంతా వెలుగొందాలని చెప్పి చాటి చెప్తున్నాయి. అలాగా మన పత్రి సర్వర్ చెప్పారు, ఆశ్రమం అంటే మన ఇల్లే ఒక ఆశ్రమం అవ్వాలి. ఇల్లు మన స్వార్థంగా మన కోసం కాదు, అందరూ వచ్చి వెళ్ళేలాగా ఆశ్రమం లాగా ఉండాలి, ఆశ్రమ ధర్మాన్ని పాటించాలి అంటే అంతా ఓపెన్ గా ఉండాలని చెప్పారు అన్నమాట. ఈ ప్రళయ శక్తుల గురించి ఇక్కడ 2 చెప్పారు, సందిగ్ధము, సంక్షోభము. ఇవి ఏ క్షణంలోనైనా మనల్ని అటాక్ చేస్తాయి కాబట్టి మనం ఎప్పుడు ఉండాలి మాస్టర్స్. ఇక్కడ ఏ టైంలోనైనా కిందకు పడిపోతాం, అహంకారం వచ్చినా, అరిషడ్ వర్గాల్లో ఏదో ఒకటి మనల్ని లోపరుచుకున్నా కూడా కిందకు పడిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా నల్లేరు మీద నడకలాగా మనం ఉంటుంది. ఆధ్యాత్మిక నడక అంటే ఆషామాషి కాదు, చాలా కష్టతరమైనది, కానీ అనుకుంటే మాత్రం చాలా సులువైనది. మనకి సాయం చేయడానికి వెనకాల ఎంతమంది ఉన్నారు మాస్టర్స్, పరమ గురు మండలి కానీ, సప్తఋషులు కానీ ఈ విధంగా మనకి జ్ఞానాన్ని అందిస్తూ మనకు తెలియజేస్తున్నారు. మనం ఇంకేం ఆలోచించకుండా ఈ సదావకాశాన్ని వినియోగించుకుందాం. ఇక్కడ ఇంకొంత చెప్తున్నారు ఏంటంటే,
మీరందరూ ఇక్కడ అవకాశం దొరికింది మీకందరికి. కాబట్టి ఆలోచించకు. దొరికిన అవకాశాన్ని మీరిక్కడ పట్టుకోవద్దు. మీరు రావటం ఎంచుకొని ఇక్కడికొచ్చారు. మీరు మీ జన్మ తీసుకోకముందే ఈ ప్రణాళికకి సిద్ధమయ్యారని చెప్తున్నారు మాస్టర్స్. అలాగే ఈ ఋషుల కార్యక్రమం అనేది గత కాలచక్రం. అంటే 51,000 సంవత్సరాలకు ఒక చక్రం అంటారు కదా! అలాగా ప్రతి చక్రంలో గూడా మనమంతా ఇక్కడున్నాము. అందుకు మనం ఎంతో గర్వించాలి. గర్వించండి అని చెప్తున్నారు. మనం ప్రతి చక్రంలో పనిచేస్తున్నాము. కాబట్టి గర్వపడాలి అని చెప్తున్నారు. కాదు మాస్టర్స్ మనల్ని కూడా అంతా ఒకటే. ఒకటే లక్ష్యం. ఈ పనిని ఎన్నడూ విడవవద్దు. కాబట్టి మనం ఈ ధ్యానంలోకి ఎవరొచ్చినా గూడా వెనక్కి వెళ్ళడం అనే ప్రసక్తి లేకుండా కొత్తగా రాబోయే వారందరికీ మనం సూచనలివ్వాలమాట. దీన్ని పట్టుకున్నారు గదా! దయచేసి విడిచిపెట్టకండి. మీకు తోచినంత తన్మందన్ ఏదో ఒకటి సాయం చేసి కనెక్షన్‌లో ఉండండి. సత్కార్యంలో కనెక్షన్స్‌లో ఉంటే మన సరికాని కనెక్షన్స్ అన్నీ కట్ అవ్వడానికి, దగ్ధమవ్వడానికి కర్మలన్నీ అవి విడబడతాయి. దానికోసం గురువులెంతో మనకు సాయం చేస్తారు అని కొత్తగా వచ్చే వారందరికీ ఈ మార్గాన్ని విడవద్దని చెప్పాలి. రావడమే కష్టం. వచ్చారు అంటే వాళ్ళని మెల్లగా వేలు పెట్టి చిన్నపిల్లల్ని నడిపించినట్టు వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ చక్కగా మనం నడిపిద్దాం మాస్టర్స్. అలాగే ఈ పనిని ఎన్నడూ విడవద్దని చెప్పారు. ఎటువంటి ఒత్తిడులు వచ్చినా సరే మీరు ఈ పనిని విడవద్దని చెప్పారు. ఎన్ని కష్టాలున్నా ఈ మార్గంలో అవన్నీ సహజంగానే వస్తాయి. అవే ఎళ్ళిపోతాయి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే అంత తేలిక కాదు కదా! దానికి కూడా గొప్ప అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయని చెప్పారన్నమాట. మరి మీ విశ్వాసమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఎంత ప్రగాఢమైన విశ్వాసం ఉండాలంటే మాస్టర్స్, అసలు మన లోపల మనకే డౌటు. మన లోపల మనకే యుద్ధం జరుగుతా ఉంటది ఒక్కోసారి. అలాంటి యుద్ధాలన్నిటిని మనతో మనం పోరాడడం గెలవడం అనేది చాలా కష్టం కాబట్టి, మనం ధ్యానాన్ని పట్టుకుందాం. స్వాధ్యాయాన్ని, సజ్జన సాంగత్యాన్ని డైలీ అంటూ ఉండాలి. ఏమాత్రం విడవరాదు. అలాగే ఋషులు సహాయం చేస్తారు. మీకు మీ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే ఋషులు కూడా మీకు సహాయం చేస్తారని చెప్తున్నారు. ఋషులు ఇంకా ఇప్పుడు వాళ్ళు కిందకి దిగలేదు. అంటే 1980 సంవత్సరంలో 81 సంవత్సరం గురించి చెప్తున్నారు మాస్టర్స్. ఋషులు ఇంకా కిందకి దిగలేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాళ్ళు పిల్లలుగా పుట్టబోతున్నారు. వచ్చే దశాబ్దాలలో అని అప్పుడే సూచన ఇచ్చారు. ఇప్పుడు ఒక 30, 40 మంది పిల్లల్లో ఒకరిద్దరు ఖచ్చితంగా ఋషివర్యులు, పరమ గురువులు ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు మాస్టర్స్. వీరు కొన్ని దశాబ్దాల తర్వాత జన్మ తీసుకుంటారు ఋషులు. అంతవరకు మరి ఎవరు సాయం చేస్తారు అంటే మనమే. ఆ మనం ఏంటంటే మనం ఎలా చేస్తామంటే వాళ్ళకి మధ్యవర్తిత్వం వహించడం, వాహకత్వం నిర్వర్తించడం. అంటే ఛానెలింగ్ ద్వారా గాని లైట్‌ని యాంకర్ సహాయం అందిస్తున్నాం. ఏది ఆ ఋషులు పిల్లలుగా పుట్టబోయే లోపు మనం చేసే పని చాలా గొప్ప పని, చాలా కష్టమైంది. కానీ మనకు సహాయం చాలా చేస్తారు గాబట్టి మనం సులువుగా దాటేయొచ్చు. మనకుండవలసింది విశ్వాసం. మన మీద మనం విశ్వాసం ఉండాలి. అంతా ధర్మమే జరుగుతుందని మనకు తోచిన ధర్మాన్ని మనం చేయాలి మాస్టర్స్. అలాగే ఇంకా చెప్తున్నారు రమణ మహర్షి, మీకు అహం మిమ్మల్ని మీరు మీ అహాన్ని మీరు అధిగమించాలి. ఎప్పుడు ఉంచొద్దు. ఎందుకంటే ఎప్పుడైతే అహానికి ఒక వ్యక్తి లోనవుతాడో అప్పుడు అతన్ని ఋషులు దూరంగా పంపించి వేస్తారు. అది నిన్నైనా సరే, నన్నైనా సరే అని చెప్తున్నారన్నమాట. అంచేత అమర మహర్షి చెప్పిన ప్రతి మాటని శిరోధార్యంగా భావించి కృష్ణానంద గురూజీ చక్కగా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. అలాగా కృష్ణానంద గురూజీ ఒకేసారి ఆ మాటలు విన్నాక తన లోపల ఎన్నో ఓపెన్ అయినట్టు ఫీల్ అయ్యారు. తన జీవితం ఏంటి? తన లక్ష్యం ఏంటి? తన కలలు, తన దర్శనాలు, తన పరిధి, తన ఆకాశం అంతా కూడా ప్రతీది విస్తరించినట్టు ఫీల్ అయ్యారు. ఎక్స్‌పాండ్ అయినట్టు ఫీల్ అయ్యారన్నమాట. ఇక 1982 సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఏం జరిగిందో చెప్తున్నారు కృష్ణానంద గురూజీ. ఇక గురువుగారు రామర మహర్షి చెప్పినట్టే కృష్ణానంద గురూజీ ఎక్కువ ధ్యానం చేయాలని మనోవతి ఆశ్రమాన్ని స్థాపించడానికి ఎక్కువ ధ్యానం నిర్ణయించుకున్నారు. కానీ అక్కడికెళ్ళి చేయలేకపోతున్నారన్నమాట.
అక్కడే ఉంటున్నారు కానీ పనుల ఒత్తిడి వలన ధ్యానం ఎక్కువ చేయలేకపోతున్నారు. చూడండి మాస్టర్స్, ఇప్పుడు మనం కూడా ఎంతో ఈరోజు చేద్దాం, ఒక 6 గంటలు, 8 గంటలు, లేదా 4 గంటలు, కనీసం 3 గంటలు చేద్దామని ఎంతైనా ప్రయత్నిస్తాం. ఆఖరికి ఎంత పెళ్లిళ్ళు పేరెంటాలు ఉన్నా ఒక 10 నిమిషాలైనా చేద్దామని ట్రై చేస్తూ ఉంటాం. అలాగా పెద్ద పెద్ద మహా గురువులకు కూడా అలాంటి సంకట పరిస్థితులే వచ్చాయి. వారు ఆ మనోగతి ఆశ్రమం కోసం ఎక్కువ ధ్యానం చేయలేకపోయారన్నమాట. కారణం ఏంటంటే చాలా ఎక్కువ సమయం పని చేయవలసి వచ్చేదంట. చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టి పని చేయవలసి వచ్చేదంట. పంటలు పండించడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. అలాగే మనుషులతో వ్యవహారం. అమర మహర్షి చెప్పినట్టు మనుషులతో వ్యవసాయం చెయ్యి, మనుషుల మనసులతో వ్యవసాయం చెయ్యి అని చెప్పారు ఆయన. అంటే ఏంటంటే ఆధ్యాత్మిక మార్గం వైపు, వెలుగు వైపు నడిపించే బాధ్యతే వ్యవసాయం అన్నమాట. మనుషుల మనసులతో వ్యవసాయం చేయడం. మరి అదంత ఆషామాషి కాదు కదా. ఒక వ్యక్తి నమ్మించడమే మనకే కష్టం. అలాంటిది గ్రామ జనాన్ని ఒక దారిలోకి తీసుకొచ్చి వాళ్ళతో మంచి నడవడికతో, దయతో, ప్రేమతో వ్యవహరించడం అంత ఆషామాషి కాదన్నమాట. అయితే కృష్ణానంద గురించి సాధ్యమైనంత మట్టికి వాళ్ళతో స్నేహంగా ఉండడానికి, దయతో వాళ్ళ అవసరాలన్నీ తీర్చారన్నమాట. ఎలా వేసవిలో ధరించడానికి దుస్తులు గాని, టోపీలు గాని ఇచ్చి వారికి పని గురించిన వివరాలన్నీ తెలుసుకోవడం, పంటలు ఎంచుకోవడంలో సలహాలు తీసుకోవడం, సంబంధాలు నడిపారు. అలాగే మీకు ఏదొచ్చినా కూడా నాది బాధ్యత అని భరోసా ఇచ్చారన్నమాట వారికి. ఇవ్వడంతో వాళ్ళు చాలా నమ్మారు కృష్ణానంద గురూజీని. అలాగే పూర్వకంగా ఈయన కూడా ప్రేమను అందించారు. దాని ఫలితంగా అత్యద్భుతంగా ఆయన ఎక్కువ ప్రేమించబడ్డాడు. అలాగే ఎక్కువ పని కూడా వాళ్ళు చేసి పెట్టారన్నమాట. అయితే కృష్ణానంద గురూజీ చెప్తున్నారు, నా ధ్యానం నాకు శక్తిని, మార్గాన్ని ఇచ్చింది అని చెప్తున్నారు. అలాగే సహనాన్ని, దృష్టిని ఇచ్చింది అనేది మనం ఇక్కడ కోటి లాభాలు ఉన్నాయి ధ్యానం వలన తెలుసుకున్నాం కదా మాస్టర్స్. ఈ కృష్ణానంద గురూజీ గారు చెప్పారు చూడండి, శక్తిని, మార్గాన్ని ఇచ్చింది, అలాగే సహనాన్ని, దృష్టిని కూడా ఇచ్చింది. ఇలా కృష్ణానంద గురూజీ ధ్యానాలు చేయించడం, అలాగే చేయడం, పని వాళ్ళతో కలిసి ఉండడం, పంటలతో పాటు పెరగడం, ఇవన్నీ ఒక్కసారి ఒక కూలంకషంగా పరిశీలిస్తే ఆయనలో ఒక అనూహ్యమైన మార్పులు చెందారు ఆయన. ఆ మనోవతి ప్రాంతంలో అందమైన సూర్యోదయ, చంద్రోదయాలను ఆస్వాదిస్తూ ఆయన రాబోయే ఆశ్రమం గురించి కలలుగంటూ అమర మహర్షి చెప్పిన మాటలన్నింటినీ తూచా తప్పకుండా పాటించడం కోసం ఎన్నో కలలు కన్నారు. అలా మనోవతిలో ఆయన కాలం గడిపారు. అయితే ఇక్కడ భార్య బిడ్డల సంగతి ఒకసారి ఆలోచిస్తే చక్కగా భార్య కూడా సహకరించి పిల్లల్ని తన బాధ్యత తీసుకుంది. అలాగే మిగిలిన వారు మనోవతికి ఎంతో కృషి చేశారన్నమాట. ఒకరోజు ధ్యానం చేస్తుంటే ఒక ధ్యానికి ఒక వింత దర్శనం వచ్చింది. ఆ వింత దర్శనం ఏంటంటే ఒక మగపిల్లవాడు జన్మించాడు అని. ఆ విషయాన్ని అమర మహర్షికి పంచుకున్నారు ఆ అనుభవాన్ని. చెప్పగా ఆ బాలుడు ఎలా ఉన్నాడంటే అత్యద్భుతమైన కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడని చెప్పారు. చెప్పగానే ఏ అనుభవాలు చెప్పినా అమర మహర్షి నవ్వి ఊరుకుంటారు. మన పత్రిసార్ లాగా అన్ని అనుభవాలు చాలా చాలా దీక్షగా వింటూ ఉంటారు పత్రిసార్. అలా అమర మహర్షి కూడా నవ్వి ఊరుకున్నారు. అయితే ఈ అనుభవాన్ని మాత్రం తేలిగ్గా తీసుకోలేదు ఆయన. ఇది ఎంతో అసాధారణమైనదని అత్యుత్సాహాన్ని కనపరిచారు. అంటే ఎంతో కంపిస్తున్న స్వరంతో మాట్లాడారన్నమాట. నేను ముందు మీకు ఈ సంగతి చెప్పాలి, మహావతార పురుషుడు జన్మించాడు అని చెప్పారన్నమాట. వీళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. మహావతార తెలపండి అని చెప్పారు, అడిగారన్నమాట. అడిగితే మనం శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాలు ప్రతి యుగాంతానికి జరుగుతుంది అని తెలుసుకున్నాం కదా. అలాగే 11వ అవతారం కూడా ఉన్నది. ప్రతి చక్రానికి అంటే 51,000 సంవత్సరాలకి ఒక చక్రం. ఇది పోయే ముందు భూమిపైకి మరో అవతారం దిగి వస్తుంది. అదే 11వ అవతారం అని చెప్పారన్నమాట. అయితే ఇది మనం ఎక్కడ ఎప్పుడు వినలేదని చెప్పి వారంతా అనుకుంటూ ఉన్నారు. దీని గురించి ఇంకెవరు చెప్పారు అంటే నోస్ట్రడామస్ అని ఆయన చెప్పారన్నమాట. భూమిని పరిపాలించడానికి ఒక బాలుడు వస్తాడు అని. ఈ విషయాలన్నీ కూడా మన గ్రంథాల్లో కూడా ఉన్నాయి.
కానీ మనం వాటిని పోగొట్టుకున్నామని చెప్తున్నారు. ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు అన్నిట్లో కూడా ఇప్పుడున్న ఉపనిషత్తులు గాని, వేదాలు గాని జస్ట్ ఒక భాగం మాత్రమే మిగిలి ఉన్నాయి. టోటల్‌గా లేవు మన దగ్గర అని చెప్పారన్నమాట. ఈ అప్పుడు అవి ఎలా పోయాయని ఈ శిష్య బృందం అడుగుతారు. అవి ఎలా పోయాయంటే మనుషుల నిర్లక్ష్యం వలన, అలాగే పట్టించుకోకపోతే మాస్టర్స్ ఎంతటి జ్ఞానమైనా నిర్వీర్యం అవుతుంది కదా! అలాగా మనుషులు కలియుగం గడుస్తున్న కొద్దీ అర్థం చేసుకోకపోవడం, నిర్లక్ష్యంగా ఉండడం, దాని యొక్క శక్తిని గ్రహించే శక్తి లేకపోవడం వలన అవన్నీ నిర్వీర్యం అయిపోయినాయిమాట. శిథిలావస్థ అయిపోయినాయిమాట. మిగిలినవి మాత్రమే కొంత భాగం ఉంది. మన పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు. అయితే దానికి బదులుగా ఏమొచ్చింది మరి ఇప్పుడు అంటే తప్పుడు జ్ఞానము ప్రచారంలోకి వచ్చింది. అలాగే ధన సంపాదన కోసం కొంతమంది పెద్దలు ఏం చేశారు, పెద్ద పెద్ద క్రతువులు మొదలు పెట్టించారు. మరి ఇదంతా మళ్ళీ ఎప్పుడు ఆ జ్ఞానాన్ని మళ్ళీ మనకు తిరిగి వస్తుంది అంటే, ఇప్పుడు మనం రాబోతున్న నూతన కాలంలో, నూతన యుగంలో ఈ కొత్త జ్ఞానం అంతా కూడా ఇంతకంటే ఎక్కువ జ్ఞానమే, పూర్తి జ్ఞానాన్ని మనం అందుకోబోతున్నామని చెప్పారన్నమాట. అయితే మనం వీటన్నిటిని ఇప్పుడు ప్రోగు చేసుకుంటున్నాం మాస్టర్స్. ఈ జ్ఞానాన్ని అంతటిని ధ్యానం ద్వారా, ఆ కాంతి శక్తి ఏదైతే వచ్చిందో ఆ కాంతి శక్తి ద్వారా మనం ఆ ప్రకంపన స్థాయికి శృతి చేసుకుంటే, ఆ ధ్యానం ద్వారా ఆ ప్రకంపన స్థాయికి శృతి చేయబడినప్పుడు ఆ జ్ఞానం అంతా మనకి అందించబడుతుంది. అప్పుడు మనం క్రొత్త యుగంలోకి వెళ్తాం. మన చైతన్యం మనం విస్తరిస్తుంది. అలాగే నూతన కాలంలోకి మనం మార్పు పొందినప్పుడు మనలో ఉన్న అల్పత్వం అంతా పోతుంది. అలా అల్పత్వం అంతా ఎప్పుడైతే తొలగించుకుంటామో మన అసలు స్వస్వరూపము ఆధ్యాత్మిక శిఖరాలుగా మనం వెలుగొందుతామని చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ కొత్త యుగంలోకి వెళ్ళే టైం వచ్చింది. మనం ఆ మధ్య సంధి కాలంలోనే ఉన్నామని తెలుసుకున్నాం కదా మాస్టర్. ఈ సంధి కాలంలో ఎన్నో కష్టాలున్నా కూడా మనమంతా కూడా నడుం బిగించి మనమంతా కూడా వన్నెస్‌కి కనెక్ట్ అయ్యి చక్కగా ధ్యానాలు చేస్తూ, ధ్యాన ప్రచారాలు చేస్తూ, తోచినంత సాయం చేస్తూ ఉన్నాం. ఇంత గొప్ప భాగ్యాన్ని అందించిన ఆ పరమ గురువులకి చాలా చాలా వందనాలు. అయితే ఈ శిఖరాలను అందుకోవాలంటే, నూతన యుగంలోకి వెళ్ళాలంటే మనం ధ్యానం చేస్తే సరిపోదు, అందరూ చేయాలి. అదే చెప్తున్నారు అమర మహర్షి ఇక్కడ. అందరూ ధ్యానం చేయడం ద్వారా మేల్కొల్పు జరిగి జ్ఞానం అంతా పోగు చేసుకొని నూతన యుగంలోకి వెళ్తాం. అంటే మార్పు జరగాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఇది బాగా మనం గుర్తుంచుకుందాం. మార్పు మనలో మొదలయ్యి అందరిలోకి మార్పు తెప్పించడానికి మనం కృషి చేయాలన్నమాట. అయితే ఇక్కడ మహావతార లక్ష్యం ఎందుకు, ఏమిటి అని అడిగారన్నమాట. అప్పుడు చెప్తున్నారు ఆయన, ఆధ్యాత్మిక సమత్వాన్ని తిరిగి తేవడం కోసం ఈ మహావతారం ఉద్భవించింది. కల్కి భగవానుడు మార్పుకు స్ఫూర్తినిస్తారు. అది కష్టాలకు, వినాశనానికి కూడా దారితీస్తుంది. చూడండి, మారితే కష్టాలు వినాశనానికి దారితీస్తాయంటే నాకు ఒక ఆశ్చర్యం వేసింది. ఏంటి మారితే ఎందుకు కష్టాలు వస్తాయి, ఎందుకు వినాశనం అవుతుంది అని నాకు ఒక డౌట్ వచ్చిందన్నమాట. ఆ తర్వాత నా అవగాహన ఏంటంటే, అంతే కదా, మనం కష్టాలంటే ఏంటి ఫీల్ అవుతాం? ధనం లేకపోవడం, ఇవన్నీ కూడా కష్టాలుగా ఫీల్ అవుతాం. అంటే సుఖంగా పనులన్నీ ఒత్తిడి ఎక్కువైపోవడం, ఇవన్నీ కష్టాలుగా ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ ఆధ్యాత్మికతలో వచ్చే కొలిది మనకి మబ్బులన్నీ విడిపోతూ ఉంటాయి. మనసుని కమ్మిన మాయలన్నీ విడిపోతూ ఉంటాయి. అంటే ఈ ధనము వెంట పరుగులు ఎట్టకూడదు. మనం ఆధ్యాత్మిక చైతన్యంతో విస్తరించాలి. ఇదే నిజమైన మార్పు అని మనం తెలుసుకుంటూ ఉంటాం. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్‌గా ధనం గురించిన, సంపాదన గురించిన వెంపర్లాట ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఆ తొలగిపోయేటప్పుడు మనకి అటు ఇటు గిలగిల్లాడిపోతూ ఉంటాం. ఎలా అయితే చేప నీళ్ళలోంచి బయటకొచ్చినప్పుడు గిలగిల్లాడుతుందో, అలా మనం ఆ సంధి కాలంలో ఉన్నాం. ఆ కష్టాల్ని, ఆ మార్పుకి స్వాగతిస్తూ అవి కూడా సుఖంగా అనుభవిద్దాం. ఇంకా ఎప్పుడైతే మనం మనోధైర్యంతో, దృఢ సంకల్పంతో, విశ్వాసంతో ముందుకు అడిగేస్తామో, ఈ కష్టాలన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఫ్రీక్వెన్సీ చేంజ్ అయ్యి కష్టాలన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. అలా
ఆ మహా అవతారం ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలోకి మనం ఆ చైతన్య విస్తరణకి సహాయం అందిస్తూ ఉంటారన్నమాట ఆ మహా అవతారం. ఆయనతో పాటు అత్యున్నత తలం నుండి శక్తుల్ని తీసుకొచ్చారు ఆ మహా అవతారం. ఆయన ఈ శక్తుల్ని విడుదల చేసి మనుషుల్లోకి ప్రవేశపెడతారు. నూతన చైతన్యంలో ప్రవేశించడానికి అవి సహాయపడతాయి అని చెప్తున్నారు. వండర్‌ఫుల్ మాస్టర్స్ ఇక్కడ. ఇంతకన్నా గొప్ప టైము ఇంకోటుండదు. గోల్డెన్ ఎరా అంటారు. ఈ సంధి కాలాన్ని చాలా మనం గుర్తిస్తే హృదయం పొంగిపోతుందన్నమాట. ఎలా అంటే మనుషుల్లో నూతన చైతన్యాన్ని ప్రవేశపెడుతున్నారు. ఆ ప్రవేశపెట్టినప్పుడు మనుషుల్లో మార్పులొస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ మార్పులు మనం కూడా చిన్న చిన్న మార్పులను కూడా గుర్తించొచ్చుమాట. గుర్తించినప్పుడు హృదయం పొంగుతుంది. ఇంత మహత్వ కార్యంలో ఉన్నందుకు మనకందరికీ ఆ గురువులు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మనం ధైర్యంగా ముందుకు వెళ్దాం. మరి ఇక్కడితో ఈరోజు ఈ జ్ఞానాన్ని అందుకున్నాం. చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు మీ అందరికీ. అలాగే పరమగురు మండలికి, పత్రి సార్‌కి, గురుస్థాన్ వారికి వేల వేల కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్.